జనసేన తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాజకీయం చేస్తారు, పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తారు ప్రచారానికైనా, అంటే ఇక్కడ లీడర్లను గైడ్ చేయడానికైనా, అలాంటి ఆలోచనలో ఉందా పార్టీ? 100% విత్ ఇన్ ఏ వీక్ మీరు చూస్తారు ఆ అజెండా, ఆ ప్లానింగ్ అంతా. సో డెఫినెట్గా పార్టీ పెట్టిందే విస్తరించడానికి. ఇంత ప్రజాదరణ ఉన్నప్పుడు ఎందుకు మనం తగ్గుతాం? సో ప్రజలకి ఇక్కడ అవసరం ఉంది అనే దానికంటే వాళ్ళు ఉన్న ఇబ్బందులను మన వంతుగా మనం ఏం చేయగలమో జనసేన వైపు నుంచి డెఫినెట్గా చేస్తాం. లేదా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఏమైంది? 12 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణలో ఎవరు బాగుపడ్డారు? తెలంగాణ సమాజం బాగుందా? గుండె మీద చేసుకొని చెప్పండి. నీళ్లు, నిధులు, నియామకాలని స్టార్ట్ చేసిన ఉద్యమం ఈరోజు ఎవరికి ఉన్నాయి? ఉద్యోగాలు ఉన్నాయా? మా ఉద్యోగాలు మాకు కావాలన్నా అని సపరేట్ అయింది కదా. మరి ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయి? నీళ్లు, కాళేశ్వరం డ్యామ్, అది దాని గురించి చర్చలే జరుగుతున్నాయి తప్ప ఏమైనా ఫలితం ఉందా? ఉద్యోగాలు అంటే సంక్షేమ పథకాలు. తెలంగాణ సమాజం నిజంగా హ్యాపీగా ఉందని చెప్పగల గుండె మీద చేసుకునే రోజు ఈ వీళ్ళే చెప్తున్నారు కదా. అమరవీరులు 1200 మంది ఉంటే 500 మందికి ఏదో నామాత్రంగా ఇచ్చి చేతులు దులిపేసుకున్నారని చెప్పారు. మీరే చెప్తున్నారు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉందని. మేము ఉన్నాము మీ తోడుగానే కదా మేము ఉంది. మీరు ఆంధ్ర పార్టీ తెలంగాణ పార్టీలు ఏం లేవండి ఇప్పుడు. కానీ సాగర్ గారు, నేను ఒక మాట అంటాను. ఏపీ డిప్యూటీ సీఎం వచ్చి తెలంగాణలో రాజకీయాలు చేస్తారు, ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాజకీయాలు చేస్తారా? మళ్ళీ ఇప్పుడు మీరు ఆ మాట అంటే ఏమవుతుంది అని అంటే, పార్ట్ టైం ఇక్కడ కూడా పార్ట్ టైమే కదా ఆయన వచ్చేది. ఇక్కడ ఎందుకు క్యాడర్ ఉండదా? ఇక్కడ కూడా ఉంటారు, ఇక్కడ వాళ్ళు అవుతారు, ఇక్కడ నాయకులు వస్తారు. ఇక్కడ కూడా మాకు చాలా మంది నాయకులు, మంచి 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 నాయకులు రావడానికి రెడీగా ఉన్నారు. అంటే ఆయన ఒక్కరే కాదు కదా, ఇక్కడ కూడా ఒక నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళని పెట్టచ్చు. ఆయన పర్యవేక్షణలో ఏదైనా జరగవచ్చు కదా. మీరు ఊహించుకోవడం దానికి. కానీ మీరు కొంత అంటే పోరాటాలు అది ఇది అని మాట్లాడు. గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఇదే మాటలు మాట్లాడిన వ్యక్తి, ఆదర్శంగా గద్దరన్న లాంటి వాళ్ళని తీసుకున్నటువంటి వ్యక్తి. కానీ ఆయన గతంలో అన్ని చెగువేరా ఫోటోలు ఉండేవి, ఇప్పుడు ఎన్టీఆర్ ఫోటోలు వచ్చాయని కూడా వాళ్ళే మాట్లాడుతున్నటువంటి. అంటే మనం ఏదైతే ముందడుగు వేశారని మీరు అనుకుంటున్నారో దాన్నే ప్రశ్నిస్తున్నారు కదా ఇక్కడ తెలంగాణ వాదులుగా. చెగువీరా అని అంటే రోజు ఫోటో పెట్టుకొని చెగువీరా పెట్టరు కదా. ఆయన ఎన్టీఆర్ ఫోటో జేబులో పెట్టుకుని తిరగట్లేగా. ఎవరైతే ఆయనకు ఇన్స్పిరేషన్, నా ఇన్స్పిరేషన్ అంటే నేను రోజు నేను గుండెలో పెట్టుకుంటాను తప్ప ఫోటోలు పెట్టుకుని తిరగను కదా. అంటే ఫోటోలు పెట్టుకుని తిరగాలి వీళ్ళకి. అప్పుడు పెట్టుకుంటారు, వాళ్ళ ఇంట్లో అవే ఫొటోస్ ఉంటాయి. మీకు తెలుసా? వాళ్ళ ఇంట్లో అవే ఫొటోస్ ఉంటాయి, చెగోవీరా ఫోటోలు ఉంటాయి. వీళ్ళకి తెలుసా అది? ఆయన నమ్మిన సిద్ధాంతాల ప్రకారం వెళ్తుంటారు తప్ప ఆ ఫోటోలు మార్చారు, ఈ ఫోటోలు మార్చారు, అది రాంగ్ యాక్చువల్గా. అంటే ఆ స్వాభావం అంటే అంత చిన్నగా ఆలోచించకూడదు. నువ్వు వన్స్ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు యాజ్ ఎ డిప్యూటీ సీఎం గారు 100 చెప్తాం మేము. రోడ్లు లేని చోట, అసలు రోడ్డే లేని చోట డోళీలు వేసుకొని, అంటే నేను ఒకసారి షూటింగ్ అప్పుడు ఏజెన్సీ ప్లేస్లో వెళ్ళేవాడిని, అరకు. ఆ ప్లేస్లో మాకే అనిపించింది, అంటే ఇంత భయంకరమైన ప్లేస్లో వీళ్ళు ఒక మనుషులు బతికేస్తున్నారు. వాళ్ళకి కుటుంబ నియంత్రణ తెలియదు, బిడ్డలను అంటూ ఉంటారు, సరైన హాస్పిటల్ ఫెసిలిటీ తెలియదు. ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలతో డోలేలో కిలోమీటర్లు తీసుకెళ్తారు. అసలు వీళ్ళకి ఎట్లా హాస్పిటల్ లేదు, ఒక విద్యా సదుపాయం లేదు. అసలు వీళ్ళు ఇంత దూరంగా ఎలా ఉన్నారు అనుకుందాం. అలాంటి ప్లేస్లో ఈరోజు కరెంట్ వచ్చింది, వాళ్ళకి కరెంట్ అంటే తెలియదు. అలాంటి ప్లేస్లో వాళ్ళకి రోడ్లు వచ్చాయి. అలాంటి ప్లేస్లో వాళ్ళకి ఒక ట్రాన్స్పోర్టేషన్ స్టార్ట్ అయింది, వాళ్ళకి చెప్పులు వచ్చాయి. ఇది అభివృద్ధి కాదా? ఎంత ఒకప్పుడు రోడ్లు ఎలా ఉండే మీకు తెలుసు కదా. ఒకప్పుడు రోడ్ల గురించి ఎంత కామెంట్లు జరిగాయి తెలుసు కదా. అన్ని మేమ్లే ఉండేది ఏపీ రోడ్లు అంటే. రోడ్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఆయన తీసుకున్న శాఖలో ఆయనకు అవార్డ్స్ కూడా వచ్చాయి. సో ఇవన్నీ క్వశ్చన్ చేయడానికి లేదు. ఎందుకంటే ఆయనకు ఒకటి ఎప్పుడు ఉంటుంది, ఆయనకు తీసుకున్న శాఖను కానీ ఆయన చేస్తున్న పనిని కానీ పూర్తిగా గౌరవించి, అదేమంటారు, త్రికరణ శుద్ధితో చేస్తారు ఆయన. అంటే అన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ ఈవెన్ ఆయన డిప్యూటీ సీఎంగా యాజ్ ఏ మినిస్టర్గా జాయిన్ అయిన తర్వాత 1 year వరకు ఆయన నేర్చుకోవడంలోనే నిమగ్నమయ్యారు. నాకు పరిపాలన గురించి తెలుసుకోవాలని, పార్టీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు. లేదు, నాకు తెలియాలి, నేను ఎలా సర్వీస్ చేయగలను. అదంతా మేము దగ్గర నుంచి చూసే వాళ్ళం. ఓహో, ఎందుకు మాకు టైం ఇవ్వట్లేదు అంటే, ఓహో ఆయన
ప్రజలకు చేయడానికి వచ్చాడు, అదే చేయాలని చూపిస్తున్నారు. ఈరోజు ఒక్కరైనా డిప్యూటీ సీఎం గారిని కామెంట్ చేయగలరా చెప్పండి? నేను అంటే మామూలుగా అడుగుతున్నాను, యాజ్ ఏ పౌరుడు అడుగుతున్నాను, జనసేన నాయకుడు గారు పౌరుడు అడుగుతున్నాను, ఆయన కామెంట్ చేయగలమా ఆయన చేసే పనులు? సో ఇది గమనించాలి. కానీ ఎంతసేపు ఆయన ఎలా విమర్శించాలి, ఏ ఏ యాంగిల్లో ఆయన దొరుకుతాడు, పెళ్ళిళ్ళు యాంగిల్లో దొరుకుతాడా, సినిమా యాంగిల్లో దొరుకుతాడా, లేకపోతే ఆయన జుట్టు కట్ చేసుకున్నాడా, ఇలా బాడీ షేమింగ్, ఎక్కడున్నారు మీరు? ఏం ఆలోచిస్తున్నారు? మీరు కూడా పెద్ద పెద్ద పోరాటాలు చేసి వచ్చిన వాళ్ళు అంటారు కదా, మీరు ఆలోచించే విధానం ఎలా ఉండాలి? ఇంకా ఇంకా ఉన్నతంగా ఉండాలి కదా.